సూపర్ 6 పథకాలతో సూపర్ హిట్ కొట్టిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే ఇక జిల్లా రథసారథుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన త్రిసభ్య కమిటీ ఆశావహుల జాబితాలో అధిష్టానానికి నివేదిక అందజేసింది. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో అధ్యక్షుడి మార్పు ఉంటుందా? రేసులో ఉన్న నేతలెవరు? పార్టీ నేతల అభిప్రాయం ఏంటి? సర్వే సమాచారం ఆధారంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిని నియమించనున్నారా? వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం ముందు నుంచే సమాయత్తమవుతున్న టీడీపీ అధినాయకత్వం పార్టీ జిల్లా కమిటీల పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ పెట్టింది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. కొందరు పైరవేలు చేసుకుంటుంటే సర్వే ఆధారంగా సమర్థులకే పదవులు ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడి మార్పు కోసం కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం తిక్కారెడ్డి పదవిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నేత మంత్రాలయం టీడీపీ టికెట్ ఆశించినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం రాఘవేంద్రరెడ్డికి సీటిచ్చారు. దీంతో అసంతృప్తికి గురైన తిక్కారెడ్డిని బుజ్జగించి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చి చల్లబరిచారు. అయితే ఈ నేత మనసంతా ఎమ్మెల్సీ లేదా మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి పదవిపై ఉంది. ఈ విషయాన్ని పలుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చినా ఏ నిర్ణయం తీసుకోకుండా సస్పెన్స్ లో పెట్టారు. ఇక కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతల్లో ఎవరు సమర్థులు అన్న అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారథి, బాపట్ల జిల్లా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో నియమించిన త్రిసభ్య కమిటీ జిల్లా నేతల నుంచి అభిప్రాయం సేకరించి పార్టీకి నివేదించింది. ప్రస్తుత అధ్యక్షుడు తిక్కారెడ్డితో పాటు కర్నూలు సిటీ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ గౌడ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే తిక్కారెడ్డి, నాగరాజు యాదవ్, జగదీష్ గౌడ్ పేర్లు పార్టీ అధినాయకత్వం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు ఆలోచనలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. పార్టీ నడిపించడం ఆషామాషి వ్యవహారం కాదు. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. దీంతో త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిన పేర్లలో ఎవరైతే బాగుంటుంది అన్న అంశంపై సర్వే చేయిస్తున్నారని సమాచారం. జిల్లా సారథ్యం ఎవరికి అప్పగిస్తే మంచిది అన్న అంశంపై పార్టీ క్యాడర్తో పాటు లీడర్ల అభిప్రాయం తెలుసుకుంటున్నారు. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత నిర్వహించే పంచాయతీరాజ్ సంస్థల ఎలక్షన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లే గట్స్ ఉన్న నేత ఎవరు అన్న అంశంపై ఆరా తీస్తోంది పార్టీ అధినాయకత్వం. టీడీపీ అభ్యర్థుల ఎంపికతో పాటు వైసీపీ ఎత్తులను చిత్తు చేసే సమర్థుడి కోసం అన్వేషిస్తోంది. దీంతో ఆశావహుల్లో సర్వే టెన్షన్ నెలకొంది. ఇక జిల్లా అధ్యక్షుడిగా తననే కొనసాగించాలని తిక్కారెడ్డి పార్టీ అధినాయకత్వాన్ని కోరారని సమాచారం. మరోవైపు ఎలాగైనా సరే జిల్లా అధ్యక్ష పీఠం దక్కించుకోవడం కోసం నాగరాజు యాదవ్, జగదీష్ గౌడ్ కూడా టీడీపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం మీద ఆశావహులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. తీవ్ర ఉత్కంఠత రేపుతున్న టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు తిక్కారెడ్డిని కొనసాగిస్తారా లేక మరో నేతకు బాధ్యతలు అప్పగిస్తారా అన్నది చూడాలి.